హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ స్పెషల్ టచ్, మై స్పెషల్ టచ్. ఇది స్పెషల్ టచ్ అనే ప్రోగ్రాంలో నేను చాలా ఇంట్రెస్టెడ్గా స్పెషల్ పర్సనాలిటీస్ని ఇంట్రడ్యూస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అది మీకు కూడా తెలుసు. ఎప్పుడు కూడా రెగ్యులర్ అండ్ రొటీన్ పీపుల్ నేను చేయడానికి ఇష్టపడను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే ఈ పర్సన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. సినిమాని ఎంతో ప్రేమించి లండన్లో ఉన్న అమెరికాలో ఉన్న తెలుగు సినిమాని మాత్రం ప్రేమిస్తూ దీనికి ఎంత దగ్గరగా ఎంత తొందరగా చేరువు కావాలి అని చాలా తాపత్రయపడి ఈ రోజున చాలా గొప్ప ఐటీఎన్గా ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నప్పటికీ లండన్ అండ్ యుఎస్ఏలో మళ్ళీ ఈ తెలుగు గడ్డ మీదకే వచ్చి తెలుగు సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావాలని ఎంతో ఆతృత తాపత్రయపడుతున్న ఈ వ్యక్తి ఎవరో కాదు, వెలగపూడి రామ్ యోగి. వెల్కమ్ టు హిజ్ చిట్చాట్ విత్ హిట్ టీవీ. సార్, నాకు మొట్టమొదట కనిపించింది ఏంటంటే తేడా బ్యాచ్ ఫిల్మ్స్ అని. ఏంటి అసలు తేడా బ్యాచ్ అని ఎందుకు పెట్టారు? నా మైండ్లో ఉన్న సినిమాకి బ్యానర్కి ఒక వెరైటీ సినిమాలు చేద్దామని అనుకున్నది. కొంచెం మా తెలుగులోని పదం తేడా ఇస్ ద రైట్ వర్డ్. ఇంగ్లీష్లో పెడితే కొంచెం స్టైలిష్ ఉండేది, బట్ తెలుగులో ఇంకా పెట్టాలంటే బట్ తెలుగు వాళ్ళకి అర్థం కాదు కదా మీరు ఇంగ్లీష్లో పెడితే. సో తేడా ఇస్ రియల్లీ బేసిక్గా తేడా బ్యాచ్ అనేది సినిమాలు డెఫినెట్లీ ఇందులో తేడా సినిమాలు తేడాగా తీద్దామని బ్యానర్ పేరు తేడా బ్యాచ్. తేడా అంటే డిఫరెంట్ ఫిల్మ్స్, రొటీన్ రెగ్యులర్ కాకుండా. తేడా ఇన్ ద సెన్స్ బేసికలీ వాట్ ఈస్ యువర్ సెన్స్? ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. దే నో వాట్ దే వాంట్. సో ఒక Do you know what they want? They know what they want. They know what they want. I know what I want. Okay. So they are very very clear. They know what they want. Reachability easy out. I know what I want. So I will show. నాకు ఏం చేయాలనో నాకు క్లియర్ తెలుసు, నేను చూపిస్తాను. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు. నచ్చితే చూస్తారు. అంటే నచ్చితే చూస్తారు ఇన్ ద సెన్స్ సినిమా అనేది క్లియర్ కట్గా జానరా స్పెసిఫిక్ ఉండాలి. మనకు కావాల్సిన ఆడియన్స్ని, మనకు కావాల్సిన స్టైల్, టార్గెటెడ్ ఆడియన్స్ చూస్ చేసుకుంటాం. డెఫినెట్లీ చూస్ చేసుకుని మనం ఈ పర్టికులర్ స్టోరీ ఒక రకమైన స్టోరీ అందరికీ చెప్పలేం. సో ఈ పర్టికులర్ స్టోరీకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, సెట్ ఆఫ్ స్టైల్ ఉంటుంది, సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. అందరికీ కాదు. అట్ ద సేమ్ టైం అందరికీ తీసిన సినిమాలు తీస్తే బోరింగ్ ఉంటాయి, రివర్స్లో బోరింగ్ ఉంటాయి. అన్ని సినిమాలు అందరిలాగా ఉంటే బోర్ ఉంటుంది. సో రెగ్యులర్గా అందరికి తీస్తున్నారు కాబట్టి మనం కొంచెం తేడా తీస్తే వాళ్ళ ఇంటెలిజెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు మన వర్క్ రెస్పెక్ట్. ఐ అగ్రీ ఫర్ దట్. ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ రెగ్యులర్ ఫార్మాట్స్ని కానీ రొటీన్ కంటెంట్ని కానీ చూడడానికి ఇష్టపడట్లా. సో ఐ హోప్ యు మే రీచ్ దెమ్. మీ టైటిల్ కూడా లవ్ అన్న దాన్ని అట్నుంచి ఇటు పెట్టారు, ఈవీఓఎల్ అని. ఇవాల్వ్. ఐ మీన్ ఇంగ్లీష్లో కూడా పదంకి డిక్షనరీలో మీనింగ్ లేదు, తెలుగులో ఎలాగో అసలు పదమే కాదు. సో దాన్ని ఏ భాషలోని మీనింగ్ లేని ఒక పదాన్ని కానీ అంతకన్నా అర్థం లేని టైటిల్ మళ్ళీ లేదు. ఎందుకంటే ఈ సినిమా నేను క్లైమాక్స్లో స్టార్ట్ చేసి ఎక్కడైతే ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందో అది క్లైమాక్స్లో చూపించారు. స్టోరీ రివర్స్లో జరుగుతుంది. ఇదంతా స్టోరీ అబౌట్ లవ్. సో రివర్స్లో చెప్పిన లవ్ స్టోరీ కాబట్టి లవ్ని రివర్స్ చేసి టైటిల్ పెట్టాను. ఈజ్ ద పర్ఫెక్ట్ టైటిల్ ఫర్ ద మూవీ. ఓకే. బట్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు, రొటీన్ సినిమాలకి దూరంగా ఉంటున్నారు ఆడియన్స్. దానికి నేను అగ్రీ అవుతాను. బట్ మీరు మళ్ళీ లవ్ సబ్జెక్టే తీసుకున్నారు. కొన్ని వందల వేల లక్షల సినిమాలు వచ్చాయి అన్ని లాంగ్వేజెస్లో లవ్ మీద. మీరేంటి దీంట్లో ప్రత్యేకంగా చూపించింది? అమ్మాయిని అబ్బాయి ప్రేమించడం, అబ్బాయిని అమ్మాయి ప్రేమించడం, లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు వద్దండము, వాళ్ళిద్దరూ పారిపోయి మ్యారేజ్ చేసుకోవడం. ఇదే నార్మల్గా లవ్ స్టోరీస్ అలాగే ఉంటున్నాయి. మీరేం చూపించారు ఇందులో కొత్తగా? అసలైన మగాడు పెళ్ళాన్ని చీట్ చేసి 10 మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు మగతనం అనుకుంటే, అదే భార్య తన్ని చీట్ చేస్తే సూపర్ రెస్పెక్ట్ ఇచ్చి అలాగే తనతో హ్యాపీగా ఉంటే అది అసలైన మగతనం. అది స్టోరీ. ఓ, చాలా అటాకింగ్, రెవల్యూషనరీ. గుడిపాటి వెంకటచలం గారి స్త్రీ స్వాతంత్ర్యం అని చెప్పి స్త్రీ స్వేచ్ఛ గురించి చాలా పుస్తకాలు రాశారు ఆయన. స్త్రీ పక్షపాతి అని పేరు ఆయనకి సాహిత్య లోకంలో. సినిమా లోకంలో మీరు ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చి తెలుగు సినిమా చలం. ఇట్ ఈస్ అ విమెన్ సెంట్రిక్ సినిమా. బట్ ఇట్స్ ఎ వెరీ రివల్యూషనరీ కంటెంట్.
హౌ అంటే మామూలుగా ఇలాంటి కంటెంట్ ఆఫ్ బీట్ కంటెంట్ అయినప్పటికీ కూడా మరి మీరు ఎలా చూపించారో దానిలో ఎంత ఇంటెన్సిటీ ఉందో. ఎందుకంటే ఏ ఉమెన్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ మల్టిపుల్ పీపుల్ ఈజ్ సంథింగ్ ఏ ట్యాబు ఒక బూతు కింద లెక్క మనకి. బట్ మీరు ఎలా కన్విన్స్ చేశారు దాన్ని? ఓకే, ఇది ఉమెన్ హ్యావింగ్ మల్టిపుల్ రిలేషన్స్ కాదు పాయింట్. లవ్ హ్యాస్ నో బౌండరీస్ అనేది పాయింట్. లవ్ అనేది ఎంత బౌండరీలెస్ పదం అంటే అంత బౌండరీ లేని లవ్ని ఒక సింగిల్ పర్సన్కి రిస్ట్రిక్ట్ చేయడం అనేది ఒక పెద్ద బౌండరీ. కాబట్టి ఆ బౌండరీ కూడా తీసేస్తే లవ్కి బౌండరీస్ లేని డీపెస్ట్ మీనింగ్ చెప్పడానికి ట్రై చేస్తాను. అదే మీరు సుప్రీంకోర్టుని ఫాలో అవుతున్నారు, సుప్రీంకోర్టు వెర్డిక్ట్ని. ఐ మీన్ ఐ డోంట్ నో అబౌట్ దాట్, కానీ నేను డోంట్ నో అబౌట్ ఇట్. ఐ నో అబౌట్ దాట్. నేను అంత అది అంటే నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. నేను మీరు చెప్పింది ఐ అండర్స్టాండ్, కానీ నేను ఆ యాంగిల్ కాదు. నేను ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ కోసం డిగ్ చేసి నేను ఐ కరెక్ట్ మై సెల్ఫ్. ఇందాక నేను అన్నమాట మల్టిపుల్ రిలేషన్స్ ఫర్ మ్యాన్ ఆర్ ఉమెన్ ఈజ్ ఎ ట్యాబు. ఇట్ ఈస్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ సింగిల్ ఉమెన్ ఆర్ వన్ సింగిల్ జెంట్, బికాస్ యాజ్ ఫar as the moralistic character of a person is concerned, so now you can continue, because మా వ్యూయర్స్ కూడా ఒక్కొక్కసారి ఇదేంటి ఆడవాళ్ళదే తప్ప మగాళ్ళదే అయితే తప్పు కదా, ఈయనేంటి ఇలా మాట్లాడాడు అని అనుకోకుండా నన్ను నేను కరెక్ట్ చేసుకున్నాను సార్. మళ్ళీ మీ ఇంకోటి కరెక్ట్ చేయాలి. మీరు మల్టిపుల్ రిలేషన్స్ అన్నారు. రిలేషన్స్ అన్నది కూడా ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో రిలేషన్స్ అన్నది మళ్ళీ చాలా రిస్ట్రిక్టెడ్ అవుతుంది. ఎ పర్సన్ లవింగ్ లవ్ బౌండరీలెస్ లవ్ ఇస్ ద పాయింట్. బట్ మీరు ఇందాక నాతో చెప్పిన పాయింట్ అది కాదు. మీరు ఇందాక నాతో ఏమన్నారంటే ఒక మ్యాన్ మల్టిపుల్ ఉమెన్తో రిలేషన్ పెట్టుకున్నప్పుడు భార్య యాక్సెప్ట్ చేసినప్పుడు, భార్య అలా చేసినప్పుడు భర్త కూడా యాక్సెప్ట్ చేయాలి అన్నది మీ తాలూకా కంటెంట్. అదే సినిమా అని చెప్పారు. 100% కరెక్ట్. ఇందాక చెప్పింది అది, కానీ యూఆర్ రైట్. అదే రిలేషన్ అన్న పదాన్ని లవ్తో రీప్లేస్ చేయాలి. నేను జనరలైజ్డ్గా ఒక స్టేట్మెంట్ కింద ఒక ఫ్లాట్గా చెప్పేశారు. ఫ్లాట్గా అంటే మీరు అడిగినప్పుడు నేను లవ్ నార్మల్ లవ్ స్టోరీ కింద ఇందాక చాలా లవ్ స్టోరీస్ వస్తాయని మాడితే మరి అంత దారుణమైన నార్మల్ సినిమా అంటున్నట్టు అనిపించి ఆవేశంలో ఆ లవ్ అనే రిలేషన్ పదాన్ని వాడాల్సి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు తమిళ్ అంటే వరల్డ్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా లవ్ స్టోరీలు ఎక్కువగా వచ్చినాయి, లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి. సో అందుకని నేను అన్నాను అనమాట, మీరు తేడా బ్యాచ్ కదా, మళ్ళీ ఈ రెగ్యులర్ ట్రాక్లోకి ఎందుకు వచ్చారు అన్నది నా ఉద్దేశం. బట్ మీ సబ్జెక్ట్ గురించి వింటున్నప్పుడు చాలా అటాకింగ్గా రెవల్యూషనరీగా ఉంది పాయింట్. అసలు ఇలాంటి లైన్ తీసుకోవాలని మీరు ఎక్కడో లండన్లో ఐటీ కంపెనీలు, యుఎస్లో ఐటీ కంపెనీలు ఏదైనా ఒక టెక్నికల్ ఇప్పుడు ఈ రోజున అంతా కూడా గ్రాఫిక్స్ మీద డిఫరెంట్ స్టోరీస్ వస్తున్నాయి, అన్నీ కూడా సైంటిఫిక్ సైఫై ఫిల్మ్స్ వస్తున్నాయి. అలాంటివి అటెంప్ట్ చేయకుండా ఇలాంటిది ఎందుకు చేశారండి? ఫస్ట్ పాయింట్, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నేను ఏదైతే చెప్పానో అది ఎవరు చేయలేదు. సో బేసిక్ పాయింట్. సో ఎవరు చేయడం ఫస్ట్ పాయింట్. అండ్ ఈ పర్టికులర్ ప్రాబ్లం ఐ థింక్ 100 years బ్యాక్ వెళ్ళినా ఈ ప్రాబ్లం ఉంది, 100 years తర్వాత వెళ్ళినా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ రోజు కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం కోసం ఎవరు మాట్లాడలేదు. సో అందుకని మాట్లాడదామని మాట్లాడాను. ఓకే, అంటే 100 years బ్యాక్ ఏం ప్రాబ్లం అండి ఇన్ యువర్ పర్సెప్షన్? ఓకే, ద ఎంటైర్ రిస్ట్రిక్షన్ ఫీమేల్కి ఈరోజు జరుగుతుంది, ఈరోజు జరిగింది కాదు, 100 సంవత్సరాల నుంచి వస్తున్నదే. నెక్స్ట్ 100 సంవత్సరాలు కూడా అది అలాగే ఉంటుంది. రిస్ట్రిక్షన్స్ ఫీమేల్ రిస్ట్రిక్ట్ చేసి జెండర్గా స్పెసిఫిక్ చేసి ఫీమేల్ ఇవే చేయాలి. ఇక్కడ ఇన్ఫాక్ట్ మనం అనుకుంటాం కానీ ఇండియాలో ఆల్ ఓవర్ వరల్డ్ ప్రాబ్లం ఉంది. ఆల్ ఓవర్ వరల్డ్ ఫీమేల్ అనేసరికి కొంచెం చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫ్రీడమ్ తగ్గుతుంది, ఆఫీస్లోనే హెరాస్మెంట్ ఉంటుంది, వేరియస్ సిచ్యువేషన్స్లో ఉంటుంది, మళ్ళీ మగాడు చేస్తే ఒక న్యాయం, అమ్మాయి చేస్తే ఇంకో న్యాయం. అలాంటివి ఆల్ ఓవర్ వరల్డ్ ఫీమేల్కి ఎప్పుడు ఎక్కడ 100 సంవత్సరాల క్రితం ఉన్నాయి, తర్వాత కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లం గురించి నేను చెప్తున్నా. అండ్ ఇట్ ఈస్ సేమ్. మనిషి పుట్టక ముందు లేని జెండర్, చనిపోయిన తర్వాత లేని జెండర్, బతుకున్నప్పుడు ఆడ మగ డిఫరెన్స్ చేస్తారు. సో మనుషులు అందరూ ఒకటే. సో ఇట్ ఈస్ ఆ జెండర్ని యూజ్ చేసి పాస్ట్లో డామినేట్ చేశారు, ఇప్పటికీ మేనేజ్ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేస్తారో తెలియదు. సో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇప్పటికి వచ్చి ఎవరు మాట్లాడలేదు, దానికోసం మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మీరు టచ్ చేసిన సబ్జెక్ట్లో మీరు చెప్పిన యాంగిల్లో ఇన్ జనరల్గా మీరు చెప్పేది ఉమెన్స్ లిబరేషన్ ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అది. అక్కడ నేను ఎందుకు రిస్ట్రిక్ట్ అవ్వాలి అనేది ఆ అమ్మాయికి ఇంటర్నల్గా ఆలోచన వచ్చినప్పుడు
అదే యాంగిల్లో తన భర్త కూడా ఆలోచించినప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ అది ఎంత లెవెల్కి వెళ్ళాయి అన్న కాంప్లెక్స్ ఎన్విరాన్మెంట్లో స్టోరీ నడుస్తుంది. ఓకే, అంటే నార్మల్గా ఇప్పుడు రెవల్యూషనరీ కంటెంట్ కాన్సెప్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే తప్పేంటనో సినిమా తీశారు, లెస్బియన్ కంటెంట్. దాన్ని ఆయన సమర్థిస్తూ మాట్లాడారు ఆ రోజున. బట్ తీసుకునే యాంగిల్స్లో ఒక ఉమెన్స్ ఇమాన్సిపేషన్లో మాట్లాడచ్చు, ఉమెన్స్ లిబరేషన్లో మాట్లాడచ్చు, లేకపోతే దాన్ని ఒక రొమాంటిక్ యాంగిల్లోకి తీసుకొచ్చి చెప్పచ్చు. ఇలాంటి వాటిలో మీరు ఏ యాంగిల్ తీసుకున్నారండి సినిమాలో? యాంగిల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఎ డార్క్ ఫియర్స్ ఆఫ్ దిస్ గర్ల్. అవి వాటిని ఛేదించి ఒకసారి తనకి ఏం కావాలో అది చేద్దాం అనుకున్నప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ అబౌట్ ఎ సింపుల్ పాయింట్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ లవ్. లవ్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్. ఎస్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు మళ్ళీ దీని మీద డ్రగ్ అంటే ఇదేదో డ్రగ్స్ మీద సినిమా అనుకుంటారు జనాలు, అందుకని మళ్ళీ మిమ్మల్ని ఆపాను వీఆర్ లైక్ దే లైక్ లవ్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ అని సాదాగా చెప్పారు. విచ్ మీన్స్ బేసికల్లీ దట్ సెంటెన్స్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. లవ్ ఇస్ ది బెస్ట్ డ్రగ్, దెర్ ఇస్ నో డౌట్. బట్ మీరు అసలు ఇలాంటి కథ మీద అరైవ్ అవ్వడానికి ఇన్ జనరల్గా వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ యూ అండి? ఎందుకంటే యూఆర్ లుకింగ్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఇలాంటి కథను తీసుకుని ఫస్ట్ పిక్చర్తో కొత్త వాళ్ళతో ఐ కాంట్ రిమెంబర్ వై ఐ హావ్ చోజన్ దిస్ సబ్జెక్ట్. అంటే నేను యాక్చువల్ మల్టిపుల్ కథల మీద వర్క్ చేస్తున్నాను. నేను ఈ కథ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా మల్టిపుల్ వర్షన్స్ రాసి దాంట్లోని రివర్స్ యాంగిల్ పెట్టి ఇన్ఫ్యాక్ట్ ఒక క్రియేటివ్ ప్రాసెస్ మార్చిన స్టోరీలోని గ్రీన్ కలర్, వైట్ కలర్, రెడ్ కలర్, 3 కలర్ డ్రగ్స్ ఉంటాయి. స్టోరీ గ్రీన్ కలర్ డ్రగ్ తీసుకున్నప్పుడు ఒక స్టైల్ ఆఫ్ రొమాంటిక్ స్టోరీ నడుస్తుంది. వైట్ కలర్ చేసినప్పుడు టోటల్ సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్ హార్డ్ ఇమోషన్స్లో నడుస్తుంది. రెడ్ కలర్ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఆ సినిమా అంతా వైలెంట్ అయ్యి మొత్తం సినిమా స్టోరీ మారి. సో ఐ ఇన్వాల్వ్ డ్రగ్స్, ద హార్డ్ ఎమోషన్. సో ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ స్టైలిష్ సినిమా ఆఫ్టర్. ఈ పర్టికులర్ విజువల్ స్టైల్లోని స్ట్రక్ అయ్యి ఒక కలర్ఫుల్ అబ్స్ట్రాక్ట్ పీస్ ఆఫ్ ఆర్ట్ చేద్దాం అనేది నా ప్లాన్. నేను కథ రాసిన తర్వాత చాలా నచ్చింది, కానీ కథను స్ట్రైట్గా అలా తీయకుండా దాన్ని విజువల్గా కొత్త స్టైల్ యాడ్ చేసి తీసా. అంటే స్క్రీన్ ప్లేలో అంటే స్ట్రైట్ నెరేషన్ అంటే నాన్ లీనియర్ రివర్స్ ఉంటుంది. ఇట్స్ రివర్స్ స్టోరీ. క్లైమాక్స్లో సినిమా స్టార్ట్ అవుద్ది, స్టార్టింగ్ ఎండ్ అవుద్ది, రివర్స్ స్టోరీ ఎగ్జాక్ట్ 100% రివర్స్ వెళ్తుంది. ఇంకా అంటే నాన్ లీనియర్ కానీ జెక్స్ట్రా పొజిషన్ కానీ మీకు జంబుల్ ఉంటుంది. ఇది స్ట్రైట్ లైన్ రివర్స్ ఉంటుంది. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ 100% స్ట్రైట్, జస్ట్ బ్యాక్వర్డ్స్. ఓకే ఓకే. దీనికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇలా చెప్పాలి మనం కదా? ఎందుకంటే మీరంతా వెస్ట్రన్ వైపు నుంచి వచ్చారు కదా. ఎనీ డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్ ఇన్ యూ, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూ? 100%. There is only one director I like in this entire world is Gaspar Noé. Gaspar Noé, French director. ఇన్ఫాక్ట్ నా హాలీవుడ్ సినిమాలు కూడా నాకు పెద్ద ఇష్టం ఉండదు చూడండి. అంటే కమర్షియల్ సినిమా అయితే సరదాగా చూస్తా, కానీ ఇంట్రెస్ట్గా అటెన్షన్తో నాకు ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ సినిమా అంటే చాలా ఇష్టం. ఎందుకండి హాలీవుడ్ సినిమాలు మీకు నచ్చవు? అవి కూడా మోస్ట్ కమర్షియల్ సినిమాలు అనిపిస్తాయి. హాలీవుడ్ కూడా సేమ్ లాగే మన ఇండియా లాగే కమర్షియల్ సినిమా ఎక్కువ ఉంటుంది, కొంత నార్మల్ సినిమా ఉంటుంది సేమ్ ఇండియా లాగే. బట్ హాలీవుడ్ సినిమా అంటే అందరూ పడి చచ్చిపోతారే. హాలీవుడ్ సినిమా చాలా వింతైన విచిత్రమైన స్టేట్మెంట్. హాలీవుడ్ సినిమా మన సేమ్ బాలీవుడ్ లాగా బిభత్సమైన కమర్షియల్ సినిమా నాకు అసలు ఇష్టం ఉండదు. అంటే ఇష్టం బాగుంది, ఎంజాయ్ చేయడం వేరే, అటెన్షన్తో నేర్చుకోవడానికి చూడడం వేరే. కమర్షియల్ ఫార్ములా స్టక్ అయినప్పుడు మీ స్టోరీలో చాలా కాంప్రమైజ్లు వస్తాయి. సో హాలీవుడ్ సినిమా ఇస్ కమర్షియల్ సినిమా, ఇండియన్ సినిమా ఇస్ కమర్షియల్ సినిమా మోస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 100 సినిమాలు వస్తే మీకు 70 సినిమాలు కమర్షియల్ ఉంటాయి హాలీవుడ్లో కానీ ఇండియాలో కానీ. ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్ వచ్చేసరికి జానర్ స్పెసిఫిక్ ఉంటాయి, మోర్ స్టోరీ డ్రివెన్ ఉంటాయి. సో ఐ లైక్ దట్ సినిమా. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, గ్యాస్పర్ నోయ్ ఒక సినిమా తీశాడు ఇర్రివర్సిబుల్ అని చెప్పి, 100% రివర్స్ ఉంటుంది. నాకు ఆ సినిమా చూసి నా సినిమా టోటలీ డిఫరెంట్, కాకపోతే రివర్స్ అన్నది దేర్ ఇస్ ఓన్లీ వన్ సినిమా ఇన్ దిస్ వరల్డ్ రివర్స్లో చెప్పాడు అతను, ఇర్రివర్సిబుల్. సో ఇర్రివర్సిబుల్ చూసి అతను ఎక్కడో ఒక ఇన్స్పిరేషన్ అన్నది సాధారణం, తప్పు కూడా కాదు అది. అండ్ స్టోరీ అయితే సంబంధం ఉండదు, కానీ రివర్స్లో అనేది ఐ లైక్ దట్. ఐ లైక్ హిమ్ సో మచ్. సో ఐ లైక్ ఎవ్రీ పీస్ ఆఫ్ హిస్ వర్క్. ఈజ్ ద మోస్ట్ ప్యూరెస్ట్, అతనికి ఏం కావాలో తీసే డైరెక్టర్లో నెంబర్ 1 డైరెక్టర్ నా ఉద్దేశంలో అతను అక్కడే. బట్ మీరు తెలుగు వాడిగా మాట్లాడుకోవాలంటే తెలుగు సినిమా డైరెక్టర్స్లో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ మీద?
రామ్ గోపాల్ వర్మ ఈజ్ మై ద ఓన్లీ సింగిల్ పర్సన్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సినిమా నాకు నచ్చింది. రామ్ గోపాల్ వర్మ అతని ద ఓన్లీ పర్సన్. అతను డైరెక్టర్ కింద కన్నా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐ లైక్ హిమ్ సో మచ్. ఏముందండి ఆయనలో మీకు బాగా అంత నచ్చే అంత హ్యూమన్ బీయింగ్గా? ఓకే, ఎలాబరేట్. 100%. ఓకే, లాస్ట్ 100 yearsలో మన ఇండియాలో సింగిల్ ఫిలాసఫర్ లేడు. ఆర్ ఇండియా ఐఎమ్ సారీ ఎంటైర్ వరల్డ్లో ఫిలాసఫర్స్ లేరు లాస్ట్ 100 years. మీరు ఏదైనా ఫిలాసఫీ బుక్ నిజంగా చదువుదాం అంటే మంచిది. ఓకే, మంచి ఫిలాసఫీ బుక్ నిజంగా ఫిలాసఫీ అంటే జీవితం గురించి నేర్చుకోవడం. ఒక బుక్ చదువుదాం అంటే 100 సంవత్సరాల క్రితంకి ఇంకా 200 సంవత్సరాల క్రితంకి వెళ్తేనే మీకు దొరుకుతారు మంచి ఫిలాసఫర్స్. ఎందుకు లేరు అంటే సింగిల్ క్వశ్చన్ వస్తుంది. ఫిలాసఫీ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్. ఫిలాసఫీ చెప్పి డబ్బులు సంపాదించి బిల్స్ కట్టలేము. సో అందుకని ఫిలాసఫీ జోలికి ఎవరు వెళ్ళట్లా. ఫిలాసఫీ చెప్తే ఎవడో వినడు. ఫిలాసఫీ చెప్తే డబ్బులు రావు. ఫిలాసఫీ ఇస్ నో లాంగర్ కెరియర్. అందుకని ఫిలాసఫర్స్ చచ్చిపోయారు. రామ్ గోపాల్ వర్మ అతను డబ్బులు సంపాదించుకొని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతను ఫిలాసఫీ టీచ్ చేస్తారు. ఆ విషయం వాడికి అర్థం కాదు. అతనికి ఒక్కడికి ఆ స్వాతంత్రం ఉంది. ఎందుకంటే దానికి డబ్బుల కోసం ఫిలాసఫీ టీచ్ చేయడు, నాలెడ్జ్ కోసం చేస్తాడు, నాలెడ్జ్ పంచడం కోసం టీచ్ చేస్తాడు. ఐ లైక్ దట్ పార్ట్. హీ ఈజ్ ద మోడర్న్ ఫిలాసఫర్. ఐ లైక్ దట్. మీరు అంతలాగా అన్నారు ఏంటంటే జగ్గి వాసుదేవ్ వీళ్ళందరూ ఫిలాసఫర్స్ ఇండియాలో భయంకరమైన ఫాలోయింగ్ వాళ్ళకి. జగ్గి వాసుదేవ్ ఇస్ నాట్ ఎ ఫిలాసఫర్. జగ్గి వాసుదేవ్ బట్ ఈ ప్రొఫెసర్స్ నో he elaborates, he explains and take the people to the shore of certain understanding about life which you can ultimately call as philosophy. Okay, Jaggi Vasudev is ఓకే, ఇది చాలా రెవల్యూషనరీ అవుద్ది. ఐ డోంట్ వాంట్ కంప్లైంట్ ఆన్ దట్. కానీ అగైన్ నేను ఒక మాట చెప్తున్నా క్లియర్ కట్గా. నేను ఒక మాటలో నేను చెప్పిన స్టేట్మెంట్లో రామ్ గోపాల్ వర్మ ఫిలాసఫీ టీచ్ చేసి ఎవరి దగ్గర నుంచి ఏది రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఫండ్స్ కానీ మనీ కానీ కాంప్లిమెంట్ కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయని ఫిలాసఫర్ గురించి చెప్పాను. నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్సన్ ఫిలాసఫీని కెరియర్ కింద కానీ మనీ కింద కానీ ట్రీట్ చేసి చెప్పని ఫిలాసఫర్ గురించి మాట్లాడతాను. హీ ఈజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫిలాసఫర్. ఇది చాలా పెద్ద పదం. అది నేను ఇంటర్నల్గా మీరు డిక్ చేసి అడిగారు కదా చెప్పాను. ఇంత పబ్లిసిటీ నాకు ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దిస్ ఇస్ రియల్లీ వాట్ ఐ ఫీల్. ఇది నిజం. అది నేను చెప్పకపోతే నేను మంచి స్టేట్మెంట్ని సపోర్ట్ చేయదు కదా. మీరు చెప్పిన స్టేట్మెంట్ మీరు సపోర్ట్ చేసుకోవాలి కదా. సపోర్ట్ అని కాదు, సపోర్ట్ అని కాదు, యూ కెన్ అట్లీస్ట్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇస్ నిజం. దిస్ ఇస్ 100%. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ మీరు చెప్పిన whatever Jaggi was there, whoever, everybody expects something in return. 100%. మీరు చెప్పింది ఆయన ప్రొఫెసర్ ఇట్స్ ఈజ్ ప్రొఫెషన్. ఉన్నారు చాలామంది ఉన్నారు, మళ్ళీ చెప్తున్నా లేరనిలా. కానీ మీరు 100 years బ్యాక్ వెళ్తే వాళ్ళు డబ్బుల కోసం చెప్పలే. ఫిలాసఫీ ఎవరు డబ్బుల కోసం చెప్పలే. అది నేను చెప్తాను. అలాంటి ఫిలాసఫర్ లేడు. దే ఎక్స్ప్రెస్డ్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ లైఫ్ దట్ ఈస్ ట్రీటెడ్ టు బి ది ఫిలాసఫీ ఫైనల్లీ. ఇప్పుడు ఎవరు చెప్పినా, ఒక ప్లేటో చెప్పినా, ఒక అరిస్టాటిల్ చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అబౌట్ లైఫ్, వాట్ దే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్, దాన్ని అది ఫిలాసఫీ కింద అయింది. తర్వాత వాళ్ళు ఫిలాసఫీ మేము చెప్తున్నామని ఎవరికి చెప్పలేదు ఎప్పుడు వాళ్ళు. రైట్, వర్మ గారు కూడా అంతే అనుకోండి. బట్ యాజ్ ఎడ్ మీరు ఇంత ఫిలాసఫికల్ బెంట్ ఆఫ్ మైండ్, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అంత ఫిలాసఫీ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు, దీంట్లో మీ ఇవోల్లో ఏం ఫిలాసఫీ చెప్పారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రామ్ గోపాల్ ఫిలాసఫీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. నేను నార్మల్గా యూ కెప్ట్ హిమ్ ఇన్ యువర్ మైండ్ ఫర్ హిస్ స్ట్రోక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే మీరు ఇందాక ఆ సిచ్యువేషన్లో మీరు అన్నప్పుడు వై ఐ లైక్ అంటే ఫిలాసఫర్ గురించి అంటే ఏముందని అన్నప్పుడు అంత చీప్గా మాట్లాడితే అలా అనాల్సి వచ్చింది. ఏముందని నేను చీప్గా మాట్లాడేది. ఐఎమ్ సారీ. ఐ లవ్ రామ్ గోపాల్ వర్మ ఫర్ దట్ మ్యాటర్. ఐ నో హిమ్ వెల్ బిఫోర్ హీ బికమ్ ఏ డైరెక్టర్. అది కాదు పాయింట్. నేను ఎందుకన్నానంటే, అంటే మీరు అంతలాగా ప్రేమించి ఆరాధించి వర్షిప్ చేసే అంత ఏముంది హ్యూమన్ బీయింగ్ అని నేను తెలుసుకుందామని మా ప్రేక్షకులకి చెప్దామని ప్రయత్నం చేశాను. యూ కేమ్ అవుట్ వెల్ డన్. కానీ దీంట్లో మీరు ఏదైనా ఫిలాసఫీ చెప్పారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలాసఫీ అన్నది ఎనీ స్టేట్మెంట్ యూ పాస్, ఎనీ సెటర్ యూ మేక్, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఎ ప్రాబ్లమ్, ఇట్ కెన్ ఎండ్ అప్ బీయింగ్ ఎ ఫిలాసఫీ. మీరు ఇందాక అన్నారు ఫిలాసఫర్స్ చాలాసార్లు చేసిన టీచింగ్ వాళ్ళ సెటైర్ ఆన్ ద కమ్యూనిటీ ఇచ్చినప్పుడు ఫ్యూచర్లో అది ఫిలాసఫీ కింద తీసుకున్నారు. సో నోబడీ కెన్ ట్రై టు బీ ఎ ఫిలాసఫర్ ప్రీచర్. బట్ మనం సిన్సియర్గా ఏదైనా ఎఫర్ట్ పెట్టి చెప్పగలిస్తే
అది philosophy is a big word for the movie, but basically I have a philosophy in life. Only point which I believe in, certain rules. అది it's a very complex thing. ఒక లైన్లో చెప్పలేంది. అది సెట్ ఆఫ్ అదొక మన అంటే ఫిలాసఫీని మీరు ఎందుకు అంత బ్రాడ్గా తీసుకుంటున్నారు? ఫిలాసఫీ కెన్ బి ఏ బిలీఫ్. ఇప్పుడు డైరెక్టర్, ఎవ్రీ డైరెక్టర్కి ఫిలాసఫీ ఉంటుంది. సినిమా తీయడంలో వాళ్ళు చెప్దాం అనుకున్న దానిలో కొంతమంది క్రైము, వైలెన్స్ ఈజ్ దేర్ ఫిలాసఫీ. దే ఎండ్ ద ఫిల్మ్ విత్ ఇట్. దే గివ్ ది జడ్జ్మెంట్ త్రూ వైలెన్స్. కొంతమంది అంత క్లాసికల్ టచ్తో వెళ్తారు. కొంతమంది ఇట్ ఈస్ దేర్ ఇండివిజువల్ ఫిలాసఫీ. I can't even watch any cinema without crime or thriller. Crime లేకపోతే నేను సినిమా చూడను కనీసం. తీయడం గురించి మర్చిపోను. ఓకే, I like only crime stories. క్రైమ్ స్టోరీస్ అంటే థ్రిల్లింగ్ ఉంటాయి కదా. Crime and thriller. And basically నేను అఫ్ కోర్స్ సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. Yeah. థ్రిల్ చేస్తే అది ఎంటర్టైనింగ్గా ఉంటుంది. Yeah. బట్ నేను అదే మీ తాలూకా ఏరే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ నేను వింటున్నప్పుడు క్వైట్ కాంట్రడిక్టరీ టు ద ఫిల్మ్ దట్ యు మేడ్ అనిపిస్తుంటుంది నాకు. మీకు క్రైమ్ అంటే ఇష్టం, క్రైమ్ థ్రిల్లర్స్ని ఎంజాయ్ చేస్తారు, అండ్ ఫిలాసఫీ ఓ పక్కన మీ మైండ్లో ఉంది. దీంట్లోని ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సినిమా తీయడానికి అంటే ఇంకా పెద్దవి చేయడానికి వాటికి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వచ్చినాయా? ఇలా అయితే ఒక చిన్న సినిమా, పైగా కొత్త వాళ్ళు కదా సినిమాలో మీ అందరూ కొత్త వాళ్ళంటే ఒరిజినల్గా వాళ్ళు కొత్త వాళ్ళ కింద ఫీల్ అవ్వలేదు, కానీ వాళ్ళు ఒరిజినల్ పెద్ద పేరు తెలియదు. బట్ దే ఆర్ నాట్ టూ న్యూ, 1 or 2 మూవీస్ ఓల్డ్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ నేను కొత్తవాడిని. నేనే ప్రొడ్యూసరు. అండ్ నేను అనుకున్న దాని మీద 3 రెట్లు ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్, ఈ సినిమా ఈజ్ అబౌట్ రియల్, లైక్ ఇందాక చెప్పినట్టు ప్రాబ్లమ్స్ ఆఫ్ love and dark emotions and women centric is the story I've chosen because women side nunchi veltha cinema. It has a lot of emotions. Single one cheppunte it's a emotional roller coaster a girl takes in her midlife. Girl takes in emotional roller coaster. She took a roller coaster which is emotionally very complex. Emotional roller coaster than life anta juxtaposition ayindi anadi. It's a story about a girl who in a emotional roller coaster in her life, and drugs, love and violence influenced her life. Okay. Yeah. Drugs, love, violence. Yeah. Huh? Yeah. Okay. But మిమ్మల్ని ఇప్పుడు ఒక పాయింట్ అడగాలి. ఈ మధ్య రోజుల్లో మనకు తెలుగులో వచ్చిన చాలా సినిమాలు దే ఆర్ నాట్ అట్రాక్టింగ్ ది ఆడిటోరియంస్. మీరు అది వాచ్ చేస్తున్నారా? తెలుగు సినిమా తాలూకా మూమెంట్ ఇప్పుడు 100%. It's very very hard to make money out of movie. I know. ఎందుకంటే ఏదో ఒకటి దాంట్లో అబౌవ్ ది లైఫ్ ఏదైనా చాలా థ్రిల్లింగ్గా స్క్రీన్ మీద కనిపించకపోతే, రెగ్యులర్ లవ్ స్టోరీస్, రెగ్యులర్ ఫ్యామిలీ ఆడట్లా. ఈ మధ్య వచ్చిన సినిమాలు అన్నీ పోయినాయి వరుసగా. మీరు డిడ్ యూ వాచ్ దట్? వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ సినిమా, ఐ రెస్పెక్ట్ యూ. Yeah, because see, audience are very intelligent and if they know what they want, and if we respect their intelligence and present a sincere effort, I think mana work all respect chestaru. So nobody can decide film outcome. Everybody thinks, నిజంగా సిన్సియర్గా చెప్పాలంటే, మీరు అవుట్కమ్ గురించి అడిగారు. నేను సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఇందాక మన రాంగోపాల్ టాపిక్ వచ్చింది. నేను సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు రాంగోపాల్ వర్మ ఆర్గానిక్గా నా సినిమా చూసి, అంటే ఆర్గానిక్ అంటే ఎవరో చూపించకుండా ఆటోమేటిక్గా ఆయనకి ఎప్పుడైనా సినిమా ఫ్యూచర్లో చూసి ఎవడరా సినిమా తీసాడు అనుకుంటే నేను సక్సెస్ఫుల్ అనుకుని సినిమా తీశాను. నేను అదే ఒక రీజన్ కోసం నేను సినిమా తీస్తాను 100%. కానీ వెన్ ఐ సెడ్ రాంగోపాల్ వర్మ, ఎగ్జాక్ట్లీ రాంగోపాల్ వర్మ అని కాదు, అలాంటి ఇంటెలెక్చువల్ పర్సన్, సినిమా మీద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉన్నాడు ఎవడన్నా చూసి ఎవడరా సినిమా తీశాడు అనుకుంటే చాలా ఉద్దేశంతో నేను సినిమా తీస్తాను. నేను కమర్షియల్ ఆస్పెక్ట్ ఆలోచించలే, ఎందుకంటే నేనే ప్రొడ్యూసరు, నేను ఆలోచించలే. అంటే రామ్ గోపాల్ వర్మ గారు సినిమా మీరు చూపించపోయారా? మరి రామ్ గోపాల్ వర్మ గారికి చూపించే అవకాశం రాలేదా మీకు? ఇట్స్ వండర్ఫుల్ ఎక్సలెంట్ ఐరనీ ఏంటంటే, నేను రామ్ గోపాల్ వర్మకి వెళ్ళి కలిసి ట్రైలర్ చూపిస్తే ఆయనకి ట్రైలర్ నచ్చలేదు, క్లియర్గా చెప్పారు నచ్చలేదని. కానీ ఆయనకి నచ్చలేదన్న విషయం నాకు నచ్చితే నాకు ఆయన నచ్చడంలో అర్థం లేదు. సో ఆయన ఒపీనియన్కి నేను వాల్యూ ఇవ్వను. ఓ గ్రేట్.
మీది మంచి ఐడియాలజీ చాలా మంచిది. ఎందుకంటే దట్ మచ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ లవ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అండ్ యువర్ కాన్సెప్ట్. దట్స్ గుడ్ రియల్లీ. అలాగే ఉండాలి. వర్మ గారు కూడా అలాగే ఉన్నారు మొదటి నుంచి. ఈ డిడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీబడీస్ ఒపీనియన్ ఆన్ హిస్ ప్రోడక్ట్. ఎక్కడ అన్రిలెంటింగ్గా చేశారు సినిమాలన్నీ కూడా, శివ దగ్గర నుంచి కూడా. సో అలాగే ఆ కాన్సెప్ట్లోనే మీరు వెళ్తున్నారు కాబట్టి మీ ఆలోచన విధానం కూడా అలాగే ఉంది. అండ్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు వాట్ మీ వ్యూలో, మీ ఒపీనియన్లో, అంటే మీరు సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? మోస్ట్లీ ఇప్పుడు సెన్సర్ అయిపోయింది. సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయండి? సెన్సార్లోనే 100% ప్రాబ్లమ్స్ వచ్చాయి, విచ్ మీన్స్ ఒక అరౌండ్ 20 కట్స్ వచ్చాయి. దానికి ఒక 4-5 months సెన్సార్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్గా ఏ సర్టిఫికేట్ వచ్చింది, 20 కట్స్ వచ్చాయి. 20 కట్స్ దేని మీద ఇచ్చారండి? మోస్ట్లీ విజువల్ కట్స్ వచ్చాయి. ఇంటిమేట్ సీన్స్ కాదు, ఇంటిమేట్ సీన్స్, సర్టన్ ఇంటిమేట్ సీన్స్, సర్టన్ షార్ట్స్, ఫ్యూ ప్లేసెస్ మనకి డ్రగ్స్ మీద బ్లర్, అలాంటి సెన్సార్ సీన్స్ వచ్చాయి. ఓకే, ఎలా చేయలేదు? అలాంటివి వచ్చాయి ప్రాబ్లమ్స్. బట్ బేసిక్లీ అట్లీస్ట్ టుడేస్ వరల్డ్లోని మనకి ఓటీటీ ఉంది, డైరెక్టర్స్ కట్ ఓటీటీలో పెట్టే ఒక ఆపర్చునిటీ ఉంది. సో అలాగా సెన్సార్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక వర్షన్ అలా వెళ్తుంది నచ్చిన ఆనందంతో అంత నన్ను నేను కన్విన్స్ చేసుకొని అన్ని కట్స్ వచ్చినా బాధ వచ్చినా నేను ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. ఓకే. అంటే మీరు ఇన్ జనరల్గా మీ సొంత డబ్బుతో తీశారు సినిమా. బిజినెస్ ఎట్లా ఉంది మీకు? ఏమైనా అసలు రెస్పాన్స్ ఉందా? మీరు ఆ వైపున ఏమైనా ట్రై చేశారా? అదే సార్, నిజంగా నేను సినిమా బిజినెస్ కోసం ఇంతవరకు నేను జెన్యున్గా ఇందాక చెప్పింది, నేను ఆ సినిమా ఒక మంచి సినిమా చేద్దాం చేశా. నేను బిజినెస్ యాంగిల్ ఆలోచించలే. అసలు నేను వెరీ 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 బ్యాడ్ ప్రొడ్యూసర్. ఐఎమ్ ఏ గుడ్ టెక్నీషియన్ అండ్ డైరెక్టర్ అండ్ రైటర్. బ్యాడ్ ప్రొడ్యూసర్ కాబట్టి బిజినెస్ కోసం ఆలోచించలే. ఐ థింక్ సర్కిల్ పూర్తి చేస్తున్నా. ఒక లాస్ట్లో సర్కిల్ పూర్తి చేసిన తర్వాత లాస్ట్ బిజినెస్ పార్ట్ కూడా నేర్చుకున్న తర్వాత ఇందులో చేసిన తప్పులు నెక్స్ట్ సినిమాలో చేయకుండా ఐ థింక్ బిజినెస్ యాంగిల్లో నెక్స్ట్ ఎక్కువ ఆలోచిస్తాను. ఇది ఐల్ సీ. ఓకే. సో మీరు బికాజ్ యూ కెన్ ఎఫర్ట్, మీకు ఆ ఎఫర్టింగ్ ఎబిలిటీ, ఆ స్తోమత, ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి మీరు చేయగలిగారు. బట్ అందరూ చేయగలరా ఇలాగా? ఇట్స్ వెరీ హార్డ్. 100%. ఈ సినిమా అనుకున్న దాని మీద కొత్త వాళ్ళతో ఎవరు ఇంత డబ్బులు పెట్టరు, రికవర్ చేయలేని అయితే. బట్ డబ్బులు అయితే 100% పెట్టా. నేను పెట్టిన డబ్బులు రికవర్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే కొత్త వాళ్ళు పెట్టరు ఎవరు. నేనైతే యూర్ రైట్, నేను సిన్సియర్గా సినిమా ఒక సబ్జెక్ట్ కోసం నేను టెక్నీషియన్గా మంచిగా చూపిద్దాం అన్న కోసం నేను చేశాను. బిజినెస్ యాంగిల్ నిజంగా ఆలోచించలే. ఇప్పుడు ఏదో చెప్పినట్టుంటుంది కానీ నిజంగా ఫ్యాక్ట్ అది. అవును, మీరు అలా అయితే అసలు ముందు అంత డబ్బు పెట్టి 3 times ఎక్కువైంది అన్నారు కదా. మరి బిజినెస్ గురించి తెలిస్తే చేసిండేవారు కాదు. బట్ ఓకే, మీరు అన్నట్టుగా మీకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి యూ టేక్ ఇట్ యాజ్ ఏ learning. It's a learning. Definitely. I'm happy. In fact, okay, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. నేను 10 years నా ఐటీ బిజినెస్లో ఉండి చిన్నప్పుడు డైరెక్టర్ అవుదాం అనుకున్నాను. 10 years ఐటీ బిజినెస్లో ఉన్నాను. ఆ బిజినెస్ హ్యాపీగా నా పని నేను చేసుకుని ఉంటే ఐ కుడెంట్ ఎంజాయ్ సినిమా. నేను ఏ సినిమా చూసినా నాకు చూస్తున్నంతసేపు బాధ వేస్తుంది. ఎందుకంటే నేను ఇంతకన్నా బాధ తీయగలను, లేకపోతే నేను ఒక సినిమా తీయలేకపోయాను అన్న బాధతోని సినిమాలు చూడలేకపోయాన్ని. సో ఇది 2 years బ్యాక్ విషయం చెప్తున్నా. సో సినిమాలు నేను ఏ సినిమా ఎంజాయ్ చేయలేకపోతుంటే నేను సినిమా తీస్తే తప్ప కెనాట్ వాచ్ మూవీస్ అగైన్ అని చెప్పి నేను వచ్చి ఈ సినిమా తీసా. నవ్ ఐ కెన్ వాచ్ ఎనీ మూవీ. మంచి సినిమా చూసినా పెద్ద బాధ ఏదో నేను కూడా సినిమా తీసాను. బట్ ఎస్, ఐ థింక్ నా లెర్న్ ద గేమ్. నేను ఈ సినిమాలోని చాలా ఇన్వెస్ట్ చేశాను. నెక్స్ట్ ఫ్యూచర్లో సినిమాలు తీసి వాటి మీద సక్సెస్ అయితే తప్ప నేను ఇన్వెస్ట్ చేసిన టైము అండ్ మనీ వర్త్ కాదు. సో ఐ విల్ మేక్ మోర్ మూవీస్. ఐ లెర్న్ ఎ లాట్. ఐ ట్రై టు కరెక్ట్ దిస్ ఇన్ మై నెక్స్ట్ మూవీ. అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఇది నాకు థ్రిల్లర్స్, క్రైమ్ ఇష్టం అని. అంటే మీరు రాబోయే రోజుల్లో తీసే సినిమాల్లో కూడా క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎక్కువ ఉంటుందండి? 100%. నాకైతే క్రైమ్ లేకపోతే నాకు స్టోరీస్ జనరల్గా అంటే అలా అని లేదు. నాకు ఈ రోజు గురించి నేను చెప్తున్నా. నాకు ఇప్పటికి కానీ ముందుకు కానీ నాకేమో క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ చాలా ఇష్టం. మోస్ట్లీ నేను ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ క్రైమ్ అనేది చాలా బిగ్ జానరా. మీరు ఈ మామూలుగా ఎందులోనైనా క్రైమ్ పెట్టచ్చు. చిన్న క్రైమ్ లేకుండా నాకు తెలిసి ఏ సినిమా ఉండదు అదర్ దాన్ క్రైమ్ కెన్ బి ఇన్ ఎనీ ఫార్మ్. సో ఐ లైక్ నార్మల్ పీపుల్ కనెక్ట్ అవ్వగలిగిన నార్మల్ స్టోరీస్ ఇన్ అన్ ఇంట్రెస్టింగ్ వే విత్ క్రైమ్ ఎలిమెంట్స్.
చెప్పడం అనేది ఐ థింక్ ఎన్ని స్టోరీలో క్రైమ్ ఉంటుంది. క్రైమ్ అనే తర్వాత వీ కెన్ ఒక మర్డర్ కేసు అని అలా చూడాల్సిన అవసరం లేదు. క్రైమ్ ఇన్ మై వ్యూ క్రైమ్ ఇస్ టోటలీ హ్యాస్ వెరీ బ్రాడ్ ఆస్పెక్ట్. ఓకే. బట్ మీరు ఈ సినిమా ద్వారా చెప్దాం అనుకున్నప్పుడు ఒక కథని ఒక పాయింట్ని మీరు డ్రైవ్ చేద్దాం అనుకున్నప్పుడు మీ సొసైటీ మీద ఈ రోజున్న ప్రజెంట్ ఇండియన్ సొసైటీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఉమెన్ అండ్ మెన్ వాళ్ళ మీద మీకు ఏ రకమైన అబ్జర్వేషన్ ఉంది సార్? అంటే వాళ్ళ రిలేషన్స్ మీద ఇప్పుడు అంతా కూడా లవ్ కాదంటున్నారు, డేటింగ్ అంటున్నారు, రిలేషన్షిప్ అంటున్నారు. అండ్ యూ హ్యావ్ బీన్ లివింగ్ అవుట్ ఆఫ్ ది కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైమ్. అక్కడ సొసైటీ ఎలా ఉంది, ఇక్కడ సొసైటీని ఎలాగ అబ్జర్వ్ చేశారు? నా ఉద్దేశపరంగా సొసైటీ ఎక్కడన్నా ఒకటేనండి. లైక్ మీకు ఎక్కడన్నా హ్యూమన్ ఎమోషన్స్ సేమ్. అంటే స్పెసిఫిక్గా డేటింగ్ అలాంటి వాటి మీద నేను కమెంట్ చేయలేను. ఇది బేసికలీ మన ఎమోషన్స్ అండ్ లవ్ అండ్ రిలేషన్స్ గురించి మాడితే ఆ లవ్ ఎమోషన్ అనేది వరల్డ్ ఎక్కడన్నా ఒకటే. అండ్ పర్సన్ ఒకరిని లవ్ చేసిన తర్వాత వాళ్ళు ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎంత లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇవ్వాలి, అలాంటివన్నీ ఈచ్ క్యారెక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి వాళ్ళ బౌండరీస్ వాళ్ళు పెట్టుకుంటారు, ఓపెన్ చేసుకుంటారు. సో ఇది ఏ కంట్రీలో అన్నా ఏ పీపుల్ కన్నా అగైన్ 100 years తర్వాత అన్నా ముందన్నా ఎమోషన్స్ లవ్స్ ఒకటే. అది పర్సన్ క్యారెక్టర్ బట్టి దే డిజైన్ దేర్ ఓన్ లైఫ్. ఎవరి లైఫ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సో బట్ మోర్ సో ఆన్ ద హయ్యర్ సైడ్ ఇప్పుడు నార్మల్గా రిలేషన్షిప్ అంటున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ తర్వాత that's different. Sorry, I'm talking about love. Do you think that love is still existing in the society amongst boys and girls? Okay, I in person don't believe in a relationship without love. I don't give value to a relationship without love. At the same time, love అనే పాయింట్ని అర్థం చేసుకొని ఆ రిలేషన్షిప్లో రిస్ట్రిక్షన్స్ పెడితే అది కూడా ఐ డోంట్ బిలీవ్. వెన్ యూ రియలీ లవ్ ఎ పర్సన్ వాళ్ళు ఏం చేసినా వాళ్ళతో ఉండు. అన్కండిషనల్ అనేది చాలా పెద్ద మాట. అంటే అదే పెద్ద మాట అంటే దాన్ని అర్థం చేసుకో. పెద్ద మాట అన్కండిషనల్ సింపుల్గా అంటారు, అదే నేను చెప్పి పెద్ద మాట కాదు. ఆ పదం అన్కండిషనల్ అంటున్నప్పుడు అది ఏమంటున్నారు నిజంగా అర్థం ఎంతమంది తెలుసు అన్నది మెయిన్ పాయింట్. అన్కండిషనల్ అంటే ఏ లెవెల్ వరకు వెళ్ళగలం అది కనీసం ఆలోచించలేం. అది నాకు తెలిసి మా పదం అంటున్నాడికి ఎంతవరకు దాని వాల్యూ తెలుసా అన్నది నా డౌట్ బేసికలీ. సో యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో వెన్ యూ లవ్ ఎ పర్సన్ the purest form of love doesn't need to be restricted to a single person. So that's what I mean basically. Okay. సో ఈ సినిమా రన్ అంతా కూడా కంప్లీట్గా ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్ గట్టా ఉంటుందండి సినిమాలోని? ఓకే, లేకపోతే టఫ్గా వెళ్తుంది ఆ సినిమా అంతా? మనం చాలా సీరియస్ సిచ్యువేషన్ చెప్తుంటాం. ఆ ప్రాబ్లమ్స్ వల్ల నవ్వు వస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అలాంటివి. సో అది స్పెసిఫిక్గా హ్యూమన్ అనలేం, అలాంటి డార్క్ హ్యూమర్ కూడా అనలేం. ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఇన్ కొన్ని సిచ్యువేషన్లో నవ్వు కూడా వస్తుంది. ఓకే, నవ్వుకోవడానికి కూడా కొన్ని సీన్లు ఉన్నాయి. అవి నవ్వుకోవడానికి డిజైన్ చేయలేదు, కానీ అవి చూసి నవ్వు వస్తుంది. ఓకే, గుడ్ అండి రామ్ యోగి గారు. మీ తాలూకు ఐడియాలజీ చాలా బాగుంది, మీ అవుట్లుక్ బాగుంది సినిమా మీద. ఏమో పెర్హాప్స్ మీలాంటి వాళ్ళే ఆ రోజున రామ్ గోపాల్ వర్మ గారు వచ్చిన తర్వాతే ఒక న్యూ కైండ్ ఆఫ్ సినిమా వచ్చింది తెలుగులోకి. అలాగే మీతో కూడా ఆ కైండ్ ఆఫ్ న్యూ అప్రోచ్ టు సినిమా మేకింగ్ వస్తుందని ఎందుకో నాకు నమ్మకం కలిగింది. వీ విల్ సీ వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఆఫ్ టైమ్. బట్ ఫర్ దిస్ యాజ్ ఫర్ యాజ్ మీ ఇవోల్ ఈజ్ కన్సర్న్డ్, వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ మోర్ సో టు ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి. అండ్ మీ థాట్, మీ స్కూల్ ఆఫ్ థాట్ సక్సెస్ అయితే మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంది. అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ రామ్ యోగి గారు. దిస్ ఈజ్ వాట్ రామ్ యోగి గారి అవుట్లుక్ చాలా బాగుంది. మీరు వింటున్నారు కదా ఇప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా. సొంత డబ్బు పెట్టుకుని తన సొంత ఆలోచనని ఎక్కడా కూడా ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తను చెప్పాలనుకున్నది డైరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్పడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టి ప్రేక్షకులకు ముందుకి దాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి లెట్ us రియల్లీ సెలబ్రేట్ ఈస్ కమింగ్ టు తెలుగు సినిమా అండ్ లెట్ us wish him all the very best. Thank you watching. I am Nagendra Kumar, viewers. Thank you.